సోదరుడు వచ్చి ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాలు కూడా తిరిగాం, ఎక్కడ చేయాలి సేవ ఏంటిది అనేది ఆ ప్రాంతంలో కూడా తిరగడం జరిగింది. మరి దేవుడు ఆ గుంజులూరు నేలమైనటువంటి ప్రాంతం చూపించినప్పుడు ఇక ఏం చేశారంటే, ఒక అయ్యగారితో చెప్పినప్పుడు, పేట విజయ్ గారితో చెప్పినప్పుడు ఆడ ఒక 3 రోజులు సభలు పెట్టాం. మేము ఇక అందరం వెళ్ళి పేటయ్య గారి సామస్యంలో ఒక 5-6 మంది సేవకులు ఉంటారు. అయ్యగారి మొత్తం ఖర్చు, వ్యాన్లు, సౌండ్ సిస్టమ్ అన్నీ వేసుకొని పోయి ఒక గ్రంథాలయంలో అక్కడ ఉండి ఆ దోమలకి పడుకొని ఆ 3 రోజులు గుంజలూరు అనే ప్రాంతంలో సువార్త సభలు పెట్టి ఇక వెళ్ళిపోయాం అనమాట. అయితే ఆదివారం సాయంత్రం నేను అక్కడికి వస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాను. మళ్ళీ స్వరం వినపడుతుంది. మళ్ళీ దైవజనుడే నాకు దేవుడు అలా సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటే వర్ధిల్లవు, ఇక్కడ ఉంటే నువ్వు వర్ధిల్లవు, నేను చూపించిన ప్రాంతానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పగానే వెంటనే మరి దైవజనుడు చెప్పినప్పుడు ఏం చేశారంటే అన్నీ చదువుకొని, అయితే ఆ 2016లోని, ఇదంతా 2016లో, ఆ 2016లో నా చనిపోయింది. ఇక ఎప్పుడైతే సేవకు సమర్పించుకొని ఇంటికాడ ఉన్నాం, ఇక ప్రార్థన చేస్తున్నాం, మా నాన్న చనిపోయిండు. కులమంతా వచ్చారు. ఇక కులమంతా వచ్చి మా అన్నయ్య ఈ సమాధి కార్యక్రమం అనేది మా అన్నయ్యని కబ్రస్థాన్లో పెట్టాలి, ఇది ముస్లిం ప్రకారం చేయాలని మా కుల పెద్దలు, మా బాబాయ్ అందరూ వచ్చారు. లేదు, ప్రార్థన పూర్వకంగా నా తండ్రిని సమాధి చేయాలని నేను, లేదు మా ఇంటికి పెద్ద నా సైదులు మేము కబ్రస్థాన్లో పెట్టాలి మా అన్నయ్యని, మీరు ఎక్కడ కూడా వాళ్ళు, లేదు నేను ప్రార్థన పూర్వకంగానే ఇది జరగాలన్నప్పుడు అట్లయితే నేను ఇక లేదంటే లేదన్నాను. అయితే నేను కులంలో నుంచి బహిష్కరిస్తున్నాం. మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మేము రాము, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీరు రావద్దు, మీకు మాకు సంబంధం లేదని ఆ 5 చనిపోయారు. అందరూ తెలియపరచాం. 7 అందరూ ఏడ్చులంటే వెళ్ళిపోయారు. ఏడుస్తూ ఉన్నాను. మరి దైవచంద్ర పేట విజయ్ గారికి ఫోన్ చేసినప్పుడు ఒక 5 మంది సేవకులు ఉంటారు అన్న దగ్గర. డేవిడ్ గారు, జామనకయ్య గారు, ప్రభుదాస్ గారు, జీవనమ్మ గారు, వీళ్ళందరూ సంఘం అంతా కూడా పాపటి పేరు వచ్చేసి మా నాన్నకి నేనే స్నానం చేసి మరి దైవచంద్ర మేమందరం కూడా తీసుకెళ్ళి ఆ కబ్రస్థానంలో పెట్టలేకపోతే మాకున్న స్థలంలో నా తండ్రిని సమాధి చేయడం జరిగిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక అప్పుడు వచ్చి అడుగుతా ఉన్నారు, మీ నాన్నగారు ఏమంటే ఆయన కూడా లేడు, చనిపోయింది. ఇక నువ్వు ఎక్కడి నుంచి అప్పులు కడతావంటే మళ్ళా 1,20,000 పెట్టి మళ్ళీ షాప్ పెట్టా, సమర్పించుకొని మళ్ళీ ఏం చేశాను, మళ్ళీ షాప్ పెట్టా 1,20,000 పెట్టి. అది నష్టం వచ్చింది. ఆర్టిస్టులు ఫెయిల్ అవుతున్నాయి, మదర్ బోర్డు పోయిందంటున్నారు, ర్యాములు పోయి, పాటలు బాగా, మిక్సింగ్ బాగా అంటున్నారు. నాకు 14 సంవత్సరాల అనుభవం ఉంది దాంట్లో, అయినా కూడా అంత రిమోట్ వస్తూ ఉంది. ఇక నేను అనుకున్నాను, అయితే అయ్యగారు అక్కడ వచ్చి మీటింగ్ పెట్టి అంటున్నాడు కదా, ఏమయ్యా మేము చేసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే నువ్వు చేసుకొచ్చి మళ్ళీ షాప్ పెట్టినావు, నీకెందుకు షావా, నువ్వు పోయి షాప్ పెట్టుకోరా, అదిగా ముందు నువ్వు షాప్ అని పెట్టుకో, లేకపోతే సేవలు చేయి, నీకెందుకయ్యా బాబు అని అన్నాడు గట్టిగా. అదేంటి అంటాడు అని చెప్పేసి ఆలోచన చేసి ఏం చేశారంటే 1,20,000కి కొన్నది 60,000 రూపాయలకి అమ్మి, 6 ఎకరం భూమి అమ్మి, ఆ వడ్డీలు ఉన్న అప్పులన్నీ కూడా కట్టేసి భార్య 3 పిల్లగాళ్ళు మనం వెళ్ళిపోతున్నాను, దేవుడు నాతో మాట్లాడిండు, ఇక నుంచి మన ప్రాంతానికి వెళ్ళిపోమంటే నా తల్లి ఏడుస్తూ ఉంది. ఏంటి నా ఒక్క కొడుకు, మీ బాబు చనిపోయిండు, ఇప్పుడు నన్ను అనాథగా వదిలిపెట్టి ఇవ్వవా, నా డబ్బులన్నీ కూడా ఆ మందిరం కట్టడం అని తల్లి ఏడుస్తుంది. లేదమ్మా నేను వెళ్ళాలి, దేవుడు నాతో మాట్లాడిండు, ఆయన చూపించిన ప్రాంతానికి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఒక బోలోలో మాట్లాడుకొని ఆ దేవుడు ఏ ప్రాంతం అయితే చూపించిండో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాలండి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కనే నేలమర్రి కోదాడ నియోజకవర్గానికి సంబంధించింది అనమాట, మునగల మండలం. ఆ ప్రాంతంలో మరి కొన్ని దినాలు సముద్రం చర్చలు నాకు సంఘం ఎవరు లేరు, నాకు సంఘం దేవుడు తప్ప నాకు ఎవరు అక్కడ ఎవరు తెలియదండి. ఒక దేవుడే నాకు తెలుసు తప్ప ఎవరు నాకు తెలియదు. భార్య 3 పిల్లలు, రేకులు, బండ మీద ఇల్లు, అది కింద కాక పైకి కాక సరైన వాటర్ లేవు, భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా కూడా దేవుడు కృప చూపించి నేలమనేటువంటి ప్రాంతంలో ఒక 2 కుంటల స్థలం సంఘం ఇవ్వడం, ఒక 50 మంది సంఘాన్ని
దేవుడు అనుగ్రహించున్నాడు. రాత్రులు మల్కాపురంలో, చట్టముకుందాపురంలో 3 ప్రాంతాల్లో దేవుడి పరిచయం నడుస్తూ ఉంది. నేలవరంలో ఒక చక్కని శ్రేష్టమైన మందిరం కట్టబడదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, కానీ నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చాను అని ప్రభు ఎలాగైతే అన్నాడో ఆ విధంగా మరి మనందరం కూడా దేవుని చిత్తం మాత్రమే మనం జరిగించాలి. మన ఇష్టం కాదు, మన ఇష్టం వచ్చినట్టుగా పరిచయం చేసేది కాదు. అది దేవుని పని కనుక దేవునికి ఇష్టంగానే మనము దేవుని పని చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చక్కని మందిరాన్ని, సంఘాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి పాపలపల్లి కూడా ఆ వారానికి ఒకసారి వచ్చి ప్రార్థన పెట్టి వెళ్తున్నాను. మరి మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను.